హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు స్వామిపురి బ్లాగ్స్. సో ఈ వీడియోలో నేను లక్నవరం ఫ్రమ్ హైదరాబాద్ టు లక్నవరం ట్రిప్ ప్లాన్ అండ్ సో అక్కడ ఉన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎలా వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. సో నేనైతే హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి రామప్ప టెంపుల్ అక్కడ విజిట్ చేసుకున్న తర్వాత అరౌండ్ 3:30 టైంలో మేము లక్నవరం అయితే వెళ్ళాము, నేను నా ఫ్రెండ్. సో అరౌండ్ 4 o'clock అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. సో వరంగల్ టు హైదరాబాద్ టు వరంగల్ అనేది 135 kilometers. అక్కడ రీచ్ అయిన తర్వాత వరంగల్ టు లక్నవరం అనేది 80 kilometers వస్తుంది. సో టువర్డ్స్ మూలుగు వెళ్ళే రూట్లో లక్నవరం అనేది మెయిన్ రోడ్ నుంచి 7 kilometers అనేది ఉంటుంది. సో రామప్ప టు లక్నవరం 30 kilometers వస్తుంది. నేనైతే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యి హైదరాబాద్ నుంచి హన్మకొండ అయితే రీచ్ అవ్వడం జరిగింది ఇక్కడ. సో హన్మకొండ నుంచేసి హన్మకొండ టు వరంగల్ అండ్ వరంగల్ టు రామప్ప రీచ్ అయిపోయాం మేము అరౌండ్ 10 o'clockకి. సో ఇది రామప్ప వెళ్ళే రోడ్, మెయిన్ రోడ్ నుంచి రామప్ప వెళ్ళే రోడ్డు. దాని తర్వాత అక్కడ రామప్ప టెంపుల్ విజిట్ చేసేసుకొని సో లక్నవరం అయితే స్టార్ట్ అయ్యాము. ఈ లక్నవరం అనేది గోవిందరావుపేట మండల్ అండ్ మూలుగు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. 17 kilometers ఫ్రమ్ మూలుగు అండ్ 80 kilometers ఫ్రమ్ వరంగల్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ముందు ఇది రామప్ప టెంపుల్ విజిట్ చేసుకోవడానికి ఏంటి అంటే, సో ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. సో ద పర్ఫెక్ట్ టైం లక్నవరం విజిట్ చేయడానికి ఏంటంటే ఆఫ్టర్ ఇది వర్షాకాలం అయిపోయిన తర్వాత, ఎందుకంటే లేక్ మొత్తం నిండుగా వాటర్ ఉంటుంది, ఐలాండ్స్ కూడా బాగుంటాయి. సో అక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో అక్టోబర్ నవంబర్లో వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇది చెక్ పోస్ట్, సో మూలుగు హైవే టోల్ గేట్. సో ఇది దాటిన తర్వాత అరౌండ్ 25 kilometers వెళ్ళిన తర్వాత మనకి NH వే నుంచి సబ్వే అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి 7 kilometers లక్నవరం విలేజ్ అనేది. సో ఈ వే కూడా చాలా బాగుంటుంది, మనం రోడ్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో బట్ సింగిల్ రోడ్, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సో వీ ఆల్మోస్ట్ రీచ్డ్ ఒక 1 kilometer 2 kilometers దూరంలో ఉన్నాము. సో ఇక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్టే చేయడానికి ఇక్కడ మనకి తెలంగాణ టూరిజం వాళ్ళు రిసార్ట్స్ అక్కడ మనం ప్రీ బుకింగ్ చేసుకొని ఇక్కడ రావచ్చు. వాళ్ళు ఫుడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో బుక్ చేసుకున్న వాళ్ళకి మనం సైట్లోనే బుక్ చేసుకోవాలి. సో ఇది లక్నవరం లేక్ ఒడ్డు. సో ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి పార్కింగ్ అనేది ఉంటుంది. అక్కడ పార్క్ చేసేసుకొని కార్ పార్క్ చేసేసుకొని అక్కడ నుంచి మనకి ఎంట్రీ ఫీ అనేది ఉంటుంది. టికెటింగ్ కాస్ట్ జస్ట్ పర్ హెడ్ 10 rupees. మనం బ్రిడ్జ్ పైనకైతే లక్నవరం బ్రిడ్జ్ పైనకైతే వెళ్ళొచ్చు. సో మేము ఆల్మోస్ట్ పార్కింగ్ ప్లేస్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ పార్క్ చేసిన తర్వాత సో ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్లో ఉంటుంది. సో ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఫుడ్ కానీ అది క్యారీ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చూడొచ్చు కార్ పైన కూడా కోతులు అనేవి ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం బై వాక్ వెళ్ళాము. కార్ ముందు పార్క్ చేసుకోవచ్చు, కానీ అక్కడే పార్క్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మేము కొంచెం ముందుకు వెళ్తే నెంబర్ ఆఫ్ కార్స్ పార్క్ చేసినవి ఉంటాయి సైడ్లో. సో కొంచెం డిఫికల్ట్ అవుతుంది మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు. అందుకని చెప్పేసి ఇక్కడే పార్క్ చేసేసి వెళ్ళిపోయాము.
సో ఈ లక్నవరం లేక్ ఏంటంటే ఇది కాకతీయుల కాలంలో 13th సెంచరీలో నిర్మించారు వాళ్ళు. చాలా పెద్దది. ఆల్మోస్ట్ 3 ఐలాండ్స్ ఉంటాయి ఇందులో. సో ఫస్ట్ ఐలాండ్కి వచ్చేసి ఇక్కడ మనకి ఈ రోడ్డు నుంచి ఒక లేక్ పైన బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేశారు. సో ఫస్ట్ ఐలాండ్స్కి వే ఉంటుంది. అక్కడ నుంచి మనం రిసార్ట్ కానీ బుక్ చేసుకుంటే రిసార్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఐలాండ్లో ఉంటుంది. అండ్ నైట్ స్టేయింగ్కి ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళే మనకి అక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు. సో ఈ లక్నవరం లేక్ని విజిట్ చేయడానికి ది బెస్ట్ టైమ్ ఈజ్ లైక్ సో యాక్చువల్ టైమింగ్స్ వచ్చేసి ఫ్రమ్ మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 8 to 5:30 PM వరకు ఉంటుంది. అండ్ మనం ఇంకా చెక్అవుట్ చేసేసరికి 6:30 కూడా అవుతుంది. సో సన్ రైజ్ అండ్ సన్సెట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. సో యూ కెన్ విజిట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్, లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన అడ్వెంచర్ యాక్టివిటీస్ లైక్ స్పీడ్ బోట్ అండ్ పెడల్ బోటింగ్, జిప్ లైనింగ్, జిప్ సైక్లింగ్ అనేవి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు చాలా బాగుంటుంది లక్నవరం అనేది. సో యూ కెన్ ఎంజాయ్ ద ట్రిప్. సో మనం ఇప్పుడు ఒడ్డు నుండి ఫస్ట్ ఐలాండ్కి ఈ బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తాము. సో కనెక్టివిటీ అన్నట్టు ఇది కేబుల్ బ్రిడ్జ్. సెకండ్ అండ్ థర్డ్ ఐలాండ్స్ అయితే మనం డైరెక్ట్గా వెళ్ళలేము, వాళ్ళు లాంచ్లో తీసుకెళ్తారు. సో అక్కడ స్టే చేయడానికి మనం ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాలి. సో నైట్ స్టే ఉంటుంది, ఫుడ్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. సన్సెట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ 5:30 టైంలో 5:30 to 6 o'clock మేము అక్కడే టైం స్పెండ్ చేసాం. యూ కెన్ సీ ద వ్యూ. సో ఇక్కడ మీరు బ్యానర్ ఉంది, ఛార్జెస్ చూడొచ్చు. స్పీడ్ బోట్కి 4 పర్సన్కి 400 రూపీస్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఛార్జెస్. సో ఇక్కడ నుంచి మనం అదర్ కేబుల్ బ్రిడ్జ్కి, ఇది ఒక ఐలాండ్, ఫస్ట్ ఐలాండ్, ఇక్కడ నుంచి అదర్ సైడ్ ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పైనకి వెళ్ళొచ్చు. సో అండ్ ఇక్కడ ఫోటో షూట్స్ కూడా బాగా జరుగుతాయి, చూడొచ్చు.
సో ఇక్కడ వీడియోలో మనం సెకండ్ అండ్ థర్డ్ ఐలాండ్స్ని ఇదిగోండి ఇవే. సో ఇక్కడికి మనకి బోట్లో తీసుకెళ్తారు. సో ఇక్కడ హట్స్ అండ్ రిసార్ట్స్, రూమ్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మనం వేరే ఏదన్నా ఫుడ్ అండ్ స్నాక్స్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన చేతిలోంచి లాక్కొని వెళ్ళిపోతాయి. సో ఇదండి లక్నవరం వ్లాగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్, వరంగల్ టు లక్నవరం. నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.